ఎక్కడ చూసినా లంచం బ్రో, ఎక్కడ చూసినా లంచం బ్రో. కూకట్పల్లిలో లంచం, అమీర్పేటలో లంచం, ఎక్కడ చూసినా లంచం బ్రో. ఎక్కడ చూసినా ఈ లంచాన్ని అరికట్టేవాడు ఎవడు లేడు అనుకోండి. అప్పుడు వచ్చాడు బ్రో భారతీయుడు తాత, మళ్ళీ మళ్ళీ రావాలి తాత. ఆయన తీసాడు, అందరు తాత మామూలుగా తీయలేదు బ్రో. ఎలా తీసాడంటే ఎక్కడ చూసినా ఈ లంచాన్ని అరికట్టడానికి. సారీ లంచం బ్రో, లంచం. మొన్నే అయ్యింది రఘుల్ ప్రీత్ సింగ్ పెళ్ళి, మొన్నే అయ్యింది రఘుల్ ప్రీత్ సింగ్ పెళ్ళి. మళ్ళీ రావాలి తాత, మళ్ళీ మళ్ళీ మామూలుగా చేయలేదు బ్రో. నాకు మాటలు ఏం లేవు బ్రో, కానీ ప్రతి ఒక్కరికి ఈ ఆ కరప్షన్ అరికట్టడానికి మాత్రం చాలా అంటే చాలా క్రేజీ. ఏం తీసాడు బ్రో శంకర్ బ్రో, తీసిన తీసుడికి మా మొత్తం వంకరలు తిరిగేసాం బ్రో. మామూలుగా లేదు బ్రో. భారతీయుడు 2 అనుకున్నాను, భారతీయుడు 3 కోసం వెయిట్ చేస్తున్నాను బ్రో. మామూలుగా మాస్క్ తీసిన ఇదే కలర్లో ఉంటాను బ్రో, మాస్క్ తీసిన ఇదే కలర్లో ఉంటాను. అజ్ఞాతవాసి రైట్. లాస్ట్ ఫర్ ద లీస్ట్ శంకర్ గారు కమ్బ్యాక్ వచ్చారనమాట. 2 సినిమాల తర్వాత కమ్బ్యాక్ అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బాగా అనిపించింది. బ్రహ్మి గారు ఒక క్యామియో రోల్ చేశారు బ్రో. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్ క్యామియో రోల్ చేసినా కానీ ఒక కరప్షన్ అరికట్టడానికి, ఒక మంచి బాటలో నడవడానికి. నువ్వు తప్పు చేసావా, నువ్వు చేస్తావు. అలా తప్పులు చేసే వాళ్ళందరికీ సింగా బ్రో, మై నేమ్ ఇస్ సింగా. మళ్ళీ మళ్ళీ వస్తుంది బ్రో. ఎక్కడ చూసినా కరప్షన్, ఎక్కడ చూసినా కరప్షన్ బ్రో. సిద్ధార్థ్ బ్రో ఎలా చేశాడంటే బ్రో నార్మల్ గా చేయలేదు బ్రో. నాకైతే చాలా 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 బాగా అనిపించింది బ్రో. బ్రో ఒకటైతే చెప్తాను బ్రో, ఈ కరప్షన్ అరికట్టడానికి మళ్ళీ వస్తాడు పార్ట్ 2లో బ్రో. అప్పుడు వరకు అయితే వెయిట్ చేయండి బ్రో. లవ్ యూ ఆల్ బ్రో. ఉంటాడు బ్రో.